జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ద్వారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మరొకసారి ఒక విమాన దుర్ఘటన. వన్ ఆఫ్ ది ఫేమస్ పాలిటీషియన్ ఆఫ్ మహారాష్ట్ర, డిప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర అజిత్ పవార్ గారు పరలోకాలకు వెళ్ళిపోయారు. ఆయన ఎంబడున్న సిబ్బంది కూడా ఈ దుర్మరణానికి గురయ్యారు. అసలు ఏం జరిగింది, ఏమైంది, ఏం కథ, ఏంది అనేది ఫస్ట్ డిస్కస్ చేసే కంటే ముందు ఆయన యొక్క ఈ మరణాన్ని తన కుటుంబ సభ్యులకు ఆ ఈశ్వరుడు ధైర్యం ఇవ్వాలని కోరుతూ, ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుతూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ చిత్రగుప్త చిట్టా పోయే కంటే ముందు నేను అక్కడ కింద మీద ఒక కమెంట్ రాసిన. ఫ్రెండ్స్, ఇక్కడ వెనుక ఇది ఒక యాక్సిడెంటా లేకపోతే ఒక మర్డరా? అయితే ఇవాళ మేము ఒక డిస్క్లైమర్ పెడుతున్నాం చిత్రగుప్తుల. మొట్టమొదటిసారి కాదు, మేము చాలాసార్లు పెట్టినాం డిస్క్లైమర్. ఒక లీగల్ కాషన్ అండ్ డిస్క్లైమర్ ఏమి ఇస్తున్నాం అని అంటే, ఏదైతే ఇప్పటిదాకా ఇప్పుడు పోయి మాట్లాడుతుంది ఏదైతే ఉందో ఈ కంప్లీట్ డిస్కషన్, ఈ అనలిటికల్ ఎక్సర్సైజ్ ఏదైతే పబ్లిక్లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో దానికినే తీసుకొని మాట్లాడుతున్నాం. మేము ఎవడి మీద ఆరోపణలు చేస్తలేము, ఇగో వీడియో చేసిండు అని చెప్తలేము, ఎవరితో ఫోల్ ప్లే ఆడతలేము, ఏ ఇండివిజువల్ని టార్గెట్ చేస్తలేము, ఏ ఇన్స్టిట్యూషన్ని టార్గెట్ చేస్తలేము, ఏ పొలిటికల్ పార్టీని ఆర్ పొలిటికల్ ఇండివిజువల్ని కూడా మేము టార్గెట్ చేస్తలేము. కంప్లీట్గా మా థియరీ అంతా ఒక హైపోథెటికల్ సినారియోస్ తీసుకొని చేసి మాట్లాడుతున్నాం. ఇవి కన్క్లూజన్స్ ఆబ్వియస్లీ కావు. ఫైనల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో అది కంప్లీట్గా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్, డీజీసీఏ, ఇంకా ఏఏఐబి అని చెప్పి మాట్లాడతారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదో అంటారు కదా, అది. చిత్రగుప్త్ యాజ్ యూజువల్గా ప్రతిసారి లాని రెస్పెక్ట్ చేస్తుంది. సో మేము ఏ ఆరోపణలు చేసినా కానీ అజంప్షన్స్ తీసుకొని ఇది ఏంది అని చెప్పి మాట్లాడుతాం. ఏవైతే ప్రశ్నలు వేస్తున్నాం చూడు, అవి అక్యూజేషన్స్ అయితే ఖచ్చితంగా కావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము వేసే ప్రశ్నలు. మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ గారు సడన్గా ఒక ఏరోప్లేన్ క్రాష్కి గురైండు, దుర్మరణానికి గురైండు. ఈ ప్లేన్ క్రాష్ బారామతిలో అయింది. ఆయనతో పాటు ఉన్న స్టాఫ్ ఇంకా ఫ్లైట్ క్రూ అందరూ ఈ దుర్మరణానికి గురైనరు. ఎవరు సర్వైవర్లు అసలు ఎవరు లేరు. అందరు నలుగురు ఆయన ఎంబడెవరు ఉన్నారంట, వాళ్ళందరూ పోయిండ్రంట. ఈ ఫటాల్ క్రాష్ ఏదైతుందో, ఎయిర్ క్రాఫ్ట్ వాస్ లియర్ జెట్ 45/R 45XR ఏమో అంటున్నారు దీన్ని. రిజిస్ట్రేషన్ వచ్చేసి దీన్ని VTSSK అని చెప్తున్నారు. ఇది ముంబై నుంచి బారామతి పోతున్నది. అయితే ఈ క్రాష్ ల్యాండెడ్ అటెంప్ట్ ఏదైతే బారామతి ఎయిర్పోర్ట్ ఏదైతుందో పడంగానే ఆల్మోస్ట్ ఫ్లేమ్స్లోకి వెళ్ళిపోయింది. అసలు ఇంపాక్ట్ అనేది ఘోరంగా ఉన్నది. పైలట్తో సహా కలిపితే 5 మంది చచ్చిపోయారట, ఇంక్లూడింగ్ అజిత్ పవార్. ఎవ్వరు కూడా మిగిలలేదట. ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్, డీజీసీఏ ఇచ్చిన రిపోర్ట్. అక్కడున్న విజువల్ కొరాబరేషన్ ఇవన్నీ చూస్తే అసలు ఏం జరిగింది, ఏం కథ అని చెప్పి అంతా మాట్లాడదాం. దీని అజంప్షన్స్ తీసుకొని మనం చూస్తే ఫ్రెండ్స్, కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడితే, ఇది ఒక పొలిటికల్ షాక్ వేవ్ క్రియేట్ చేసింది కంప్లీట్ భారతీయ రాజకీయ సర్కిళ్ళల్లో. మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా 3 రోజులు స్టేట్ మార్నింగ్ డిక్లేర్ చేసింది. అంటే సంతాప దినాలు అని అంటారు కదా, 3 రోజుల సంతాప దినాలు మహారాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని ఆయన బాధ వ్యక్తం చేసిండ్రు. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినారు. వాళ్ళ కుటుంబాలకు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలనే ఈశ్వరుని కోరుతూ ఆత్మశాంతి కలగాలని చెప్పి కూడా కోరినారు. ఇక దాని తర్వాత రాజకీయాలు ఏమైతాయి, ఎలక్షన్స్ ఏ రకంగా ఉంటాయి, ఏమవుతుంది, ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా వస్తుంది. డీజీసీఏ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కంప్లీట్గా వస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ని చేస్తుంది. టెక్నికల్ ఇంకా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమేమి ఉన్నాయో, ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ తీసుకుంటుంది, వస్తుంది. అయితే ఫస్ట్ ఒక యాంగిల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏమని అక్కడ రాసిన, దిస్ ఈజ్ నాట్ ఇది కీడేంచే మేలేలుస్తుంది చిత్రగుప్త ఎప్పుడైనా. సో ఇది యాక్సిడెంటా, మర్డరా? లాస్ట్కి మీ కమెంట్ రూపంలో మీకు ఏమనిపిస్తుందో బేస్డ్ అపాన్ దిస్ డేటా అవైలబిలిటీ మీరు మాట్లాడండి. ఫస్ట్ బారామతి ఎయిర్పోర్ట్ యాంగిల్ తీసుకుందాం. అండ్ ఐ ప్రామిస్ యూ, ఇప్పటిదాకా నడిచిన కథనాలు నేషనల్ అండ్ స్టేట్ వైడ్ మీడియాలలో ఈ పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ ఇక్కడ జరగలేదొచ్చు. బారామతి ఒక ఎయిర్పోర్ట్ యాంగిల్ తీసుకొని ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎయిర్పోర్ట్లో ATCA లేదు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనేటోడు లేడు. ATC టవర్ ఉన్నా లేదా అనేది ఫస్ట్ అడిగి చేయాలి. ATC అయితే లేడు. సో ఎవడు అకౌంటబుల్? ఫస్ట్ ఫ్యాక్ట్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అన్కంట్రోల్డ్ ఎయిర్పోర్ట్ని కంట్రోల్ చేయడానికి నీకు ATC లేడు. సో పర్మనెంట్ ATC టవర్ లేని ఎయిర్పోర్ట్లో పైలట్స్ ఎవరి మీద రిలై అవుతారు గిరీష్ అని అంటే, CTAF అని అంటారు, కామన్ ట్రాఫిక్ అడ్వైజరీ ఫ్రీక్వెన్సీ. విజువల్ ఫ్లైట్ రూల్స్ VFR అని అంటారు, ప్రొసీజరల్ IFR అని చెప్పి మాట్లాడతారు. అంటే ఎయిర్ స్పేస్ సేఫ్టీ ఏదైతే ఉందో మళ్ళీ DGCA కిందకే వస్తుంది. కాకపోతే
అన్కంట్రోల్డ్ అన్నంత మాత్రాన మీరు అన్రెగ్యులేటెడ్ అనుకోకుండా, అంటే పావురాల రెట్టలు గిట్టలు అట్లా కాదు, అట్లేం కాదు. అన్కంట్రోల్డ్ అంటే ఆ వచ్చే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి నీకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉండాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉన్నాడు అనుకో, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోదో దాని మీద కూడా డిస్కషన్ చేద్దాం. నేను చెప్పిన కదా, ఆల్ ది డేటా ఈజ్ బేస్డ్ అపాన్ ది ప్రొసీజర్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. నేను దాని మీదనే మాట్లాడతా, ఆడదాకానే మాట్లాడతా. ఏటీసీ లేడు అని అంటే రన్వే రెడీనెస్ ఉంటుందా, వెదర్ అడ్వైజరీస్ చెప్తారా, ట్రాఫిక్ సపరేషన్ అనేది ఉంటుందా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోఆర్డినేషన్ అనేది ఉంటుందా, ఇట్లా ల్యాండ్ చేయకు ఇట్లా చేయి అని చెప్పి ఇమీడియట్గా వస్తుంది, లేదు నేను ల్యాండింగ్ ఇస్తలేను నువ్వు మళ్ళీ మీద తిరుగు, రన్వే చక్కగలేదు అని చెప్పి ఏటీసీ చెప్తుండే. సో ఈ రెగ్యులేటరీ సిస్టమ్ అని చెప్పి మాట్లాడితే డీజీసీఏ ప్లస్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ప్లస్ పబ్లిష్డ్ ప్రొసీజర్స్, కేవలం ఒక పైలట్ ఆఫ్ ద ప్లేన్కే కంప్లీట్గా ఈ సేఫ్టీ ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడా. సో ఇప్పుడు బారామతి ఎప్పుడైతే అన్కంట్రోల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చెప్తున్నామో, అన్కంట్రోల్డ్ అంటే ఏటీసీ లేడు. సో ఎవడు ఎయిర్ క్రాఫ్ట్ని గైడ్ చేస్తాడు, ఇది ఫ్యాక్ట్, ఇది అబ్సల్యూట్ ఫ్యాక్ట్. అన్కంట్రోల్డ్ అంటే పైలటే 100% రెస్పాన్సిబుల్ అని అనడము తప్పు. పైలట్ ప్లేన్ నడుపుతాడా లేకపోతే బొంగు చూసుకొని తిరుగుతాడా ఇదంతా? సో ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి మీ ఆలోచన ఏముందో. రియల్ అకౌంటబిలిటీ జోన్, యాక్చువల్గా జవాబుదారీ ఎవరిది అని చెప్పి మాట్లాడితే ఇదేదో బై ఫాల్ట్ అని చెప్పి నేను మాట్లాడా. దిస్ ఇస్ నాట్ బై ఫాల్ట్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ది ఫాల్ట్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఇది ఓవర్ సైట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చెప్తా. అయితే లాజికల్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, కరెంట్ నోటమ్స్ ఇష్యూ చేసినరా, అవి యాక్సెసబుల్ ఉన్నాయా లేవా, వెదర్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండింగ్ టైం అప్పుడు పైలట్కి తెలుసా తెలియదా, రన్వే కండిషన్స్ సర్టిఫై చేసినరా, కరెంట్ సిచ్యువేషన్ ఆడ ఏమున్నది, ఎయిర్పోర్ట్స్ ఎస్ఎంఎస్ కంప్లైన్స్ అప్ టు డేట్ ఉందా లేదా, మళ్ళా బారామతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అన్కంట్రోల్డ్ ఎయిర్పోర్టో బిజినెస్ జెట్ ఆపరేషన్స్కి సూటబులా కాదా, ఈ ప్రివేలింగ్ కండిషన్స్లలో డీజీసీఏ ఈ చెక్లని మ్యాండేట్ చేసిందా లేదా, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏమవుతుంది అదంతా నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఉన్న డేటా అవైలబిలిటీ మీదనే చిత్రగుప్త్ మాట్లాడుతుంది ఫ్రెండ్స్. అండ్ బై సేయింగ్ దిస్, ఇది మేము చెప్పినంత మాత్రాన డీజీసీఏ ఈ క్రాష్ చేసిందా? నో, అబ్సల్యూట్లీ కాదు. డీజీసీఏ ఇస్ అ సూపర్వైజింగ్ అథారిటీ. డీజీసీఏ ఫెయిల్డ్ డెలిబరేట్ అయిందా? ఆ మాట కూడా నేను అంటలేను. కాకపోతే డీజీసీఏ రెస్పాన్సిబిలిటీ అంటే ఎస్, ఎయిర్ స్పేస్ కంట్రోల్ అంట దాని చేతులు ఉంటుంది కాబట్టి. ఏటీసీ లేడు కాబట్టి రెగ్యులేటరీ డిజైన్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది కదా. అగర్ ఏటీసీ ఉన్నాడు అనుకో, రెగ్యులేట్ చేస్తుండే కదా. అరే ఇక్కడ కాదు, నువ్వు తిరిగా రన్వే మంచిగా లేదు, వెదర్ మంచిగా లేదు, ఇట్లకేనరా 2 రౌండ్లు గాల్లోనే కొట్టుపో, ఇట్లా అయితే కదా మీరు ఎయిర్ప్లేన్ ఎక్కినప్పుడు. సో ఈ రెగ్యులేటరీ డిజైన్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. అయితే ఓవర్ సైట్ అనేది చాలా క్రిటికల్ అవుతుంది, తక్కువ కాదు. ఓవర్ సైట్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా క్రిటికల్ అవుతుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా సిస్టమ్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని చూడాలా. కేవలం పైలట్ ఎర్రర్ అని చెప్పి మాట్లాడడం అనేది కరెక్టా రాంగా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి ఫ్రెండ్స్. ఇప్పుడు కేవలం ఇది పైలట్ ఎర్రర్ అని చెప్పి మాట్లాడితే ఇది టెక్స్ట్ బుక్ ఏవియేషన్ సేఫ్టీ లాజిక్ అవుతుందా కాదా? మీరు చెప్పుర్రి నాకు. అంటే నేను ప్రశ్నిస్తే అది ఎవరినో ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటే అది కుదురుతుందా అని చెప్పి మాట్లాడుతున్నా. రెగ్యులేటరీ ఓవర్ సైట్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్లా చాలా కీలకం, ముఖ్యం. అయితే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది గిరీష్ అని అంటే, ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చెప్పినాం, బారామతి ఈజ్ అన్ అన్కంట్రోల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పినాం. అన్కంట్రోల్డ్ అంటే ఏటీసీ ఉండడు అని చెప్పినాం. ఏటీసీ లేకపోతే ట్రాఫిక్ ఎవడు రెగ్యులేట్ చేస్తాడు, రన్వే కండిషన్స్ ఎవడు చెప్తాడు, వెదర్ రిపోర్ట్ ఎవడు చెప్తాడు పైలట్కి? ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకొక కీలకమైన అంశం, రెండో అంశం ఏమొస్తుంది అంటే, యాక్చువల్గా ముంబై నుంచి బారామతి డిస్టెన్స్ ఎంత, అసలు ఎంత జర్నీ డిస్టెన్స్ ఎంత అని చెప్పి తీస్తే 250 to 270 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నది. అంటే దాన్ని ఏదో బై 2 చేస్తారట, 100/2 చేస్తే నాటికల్ మైల్స్ వస్తుందట. అయితే ఇది రోడ్ డిస్టెన్స్ తీసుకుంటేనేమో 250 to 270 కిలోమీటర్స్ అని అంటాం. స్ట్రైట్ డిస్టెన్స్ తీసుకుంటారట ఎప్పుడన్నా. నేనైతే ఓ పైలట్ కాదు, నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా చదవలే. స్ట్రైట్ డిస్టెన్స్ తీసుకుంటే ఎప్పుడైనా ప్లేన్ని డెస్టినేషన్ టు డెస్టినేషన్ ఏరోప్లేన్లలో స్ట్రైట్ తీసుకుంటారట, అంటే గల్లీలు ఉండే కదా ఆకాశంలో. సో స్ట్రైట్ తీసుకుంటే 210 to 220 కిలోమీటర్స్ ఉంటుందంట. సో దీన్ని బట్టి చూస్తే అసలు అజిత్ పవార్ గారు ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఎందుకు యూజ్ చేసిండు, ఈ ఏరోప్లేన్ ఎందుకు యూజ్ చేసిండు? ఎప్పుడైతే డిస్టెన్స్ 200 కిలోమీటర్లే ఉన్నదో హెలికాప్టర్ యూజ్ చేయొచ్చు కదా. హెలికాప్టర్ యూజ్ చేస్తే
గంట 2 గంటలలో దిగిపోతుండే కదా. బిజినెస్ జెట్ ఓకే ఒప్పుకుంటా, ఓ చార్టెడ్ ఫ్లైట్ తీసుకున్నాడు ఆయన, బిజినెస్ జెట్ లియర్ జెట్ 45 to 50 మినిట్స్లో 55 మినిట్స్లో లేదా లెస్ దెన్ 1 అవర్లో దించేస్తుంది, కాదని అంటలేను. కాకపోతే ఈ షార్ట్ ట్రిప్లకు వివిఐపీలు ఎప్పటికైనా ఎప్పుడైనా హెలికాప్టరే సేఫ్ కదా. షార్ట్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్కి హెలికాప్టర్స్ ఎందుకు అని అంటే ఎక్కడంటే అక్కడ ల్యాండ్ అయితే క్లోజర్ టు డెస్టినేషన్. ఇప్పుడు నేను ఇక్కడ దిగాలని ఆఫీస్ దగ్గర అంటే ఒక హెలిప్యాడ్ తయారు చేసుకుంటే చాలు, దానికి అప్రూవల్స్ తెచ్చుకుంటే చాలు. సో నేను నా డెస్టినేషన్ ఎక్కడైతే ఈ డెస్టినేషన్, ఇప్పుడు మోదీ గారు హెలికాప్టర్లు ఎందుకు వస్తారు జనరల్గా, డెస్టినేషన్కి దగ్గర దిగిపోతాడు ఆయన. సో ఆయనకు సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా ఈజీగా ఉంటుంది. మోదీ గారిని అంటున్నానంటే ఆ పెద్ద పెద్ద వివిఐపీలు, ఇప్పుడు సభ ఉంటుంది, సభ దగ్గరికి అమిత్ షా గారు రావాలా, అమిత్ షా గారి దగ్గర రావాలనంటే ఎయిర్పోర్ట్ నుంచి వీడికి రోడ్లో పోవాలనంటే ఎంత ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకు సెక్యూరిటీ కన్సర్న్ ఎంత ఉంటుంది. అట్లనే ప్రెసిడెంట్ గారికి కూడా. సో ఏం చేస్తారు, ఒక హెలిప్యాడ్ అక్కడ తయారు చేసి అక్కడ దించుతారు. సో హెలికాప్టర్ వచ్చింది అనుకో, మనకు ఈ రన్వే ప్రాబ్లంలు, రన్వేలలో ఇటుకే పడ్డది, రాయి పడ్డది, పిట్టరెట్ట పడ్డది, ఇవన్నీ ఏముండే ఆడ. నో డిపెండెన్సీ, డైరెక్ట్గా వస్తుంది, ల్యాండ్ అవుతుంది. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రావెల్, ఇప్పుడు ఇది స్టేట్ లెవెల్ ట్రావెల్ కాదు, కంట్రీ లెవెల్ ట్రావెల్ కూడా కాదు. బారామతి నుంచి లేదా ముంబై నుంచి బారామతి వస్తున్నాడు. సో ఈ బెటర్ సూటెడ్ కదా. ఇప్పుడు మనం ఈడికే నల్గొండకేని ఇప్పుడు 4-5 సభలు ఉంటాయి ఇంటర్ స్టేట్లలో. అప్పుడు ఏం చేస్తారు, ఏరోప్లేన్లలో తిరుగుతారు, అది తిరిగారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, మెయిన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద ఫైటర్ మన ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది, ఆడికేని చాపర్స్ ఉంటాయి, చాపర్లలో పోతారు. ఎందుకు అని అంటే ఫ్లెక్సిబుల్ డైవర్జన్స్, నువ్వు ఎక్కడ పడితే అక్కడ హెలిప్యాడ్ కూడా తయారు చేసుకో. సో ఇది డిజైన్, హెలికాప్టర్ అనేది డిజైన్ చేసిండ్రు షార్ట్ ట్రిప్ల కోసం. అందుకే సీఎంలు కానీ, పిఎంలు కానీ, గవర్నర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ, ఎలక్షన్ క్యాంపెయినర్లు కానీ హెలికాప్టర్లను ప్రిఫర్ చేస్తారు. మళ్ళా సడన్గా అజిత్ పవార్ గారు ఈ బిజినెస్ జెట్ని ఎందుకు వాడిండు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. అయితే హెలికాప్టర్ రిస్కులు కూడా ఉంటాయి, నేను కాదని అంటలేను. విండ్ ఏమైనా అటు ఇటు అయిందని అంటే అది సెన్సిటివ్ ఉంటుంది, విజిబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, పెద్ద లోయలల్లా మంచు ప్రాంతాలల్లో వెదర్ ఏమైనా చేంజ్ అయినా హెలికాప్టర్ రిస్కులు ఉన్నాయి, టెరెయిన్ ప్రాబ్లం చాలా ఉంటుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే దానికి రన్వే అవసరమే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏమైనా ఇష్యూ అయితే కూడా హెలికాప్టర్ టక్ను అబార్ట్ చేయొచ్చు, ల్యాండ్కి ఎక్కడ పడితే మనం ల్యాండ్ చేసేయచ్చు హెలికాప్టర్ని. అదే జెట్కి మాత్రం నీకు ప్రిసైజ్ అప్రోచ్ కావాలి, నీకు సర్టిఫైడ్ రన్వే కండిషన్స్ కావాలి, ప్రొసీజరల్ సెటప్ కావాలా. జెట్స్ సేఫ్ ఉంటాయి, నేను కాదని అంటలేను, బట్ ఎయిర్పోర్ట్లు కంట్రోల్ చేస్తాయి, ఏటీసీ కంట్రోల్ చేస్తుంది. హెలికాప్టర్స్ ఆర్ మచ్ మోర్ సేఫర్ అండ్ షార్ట్ పాయింట్ టు పాయింట్ ట్రావెల్కి. సో ఇది నా ఒపీనియన్ కాదు ఫ్రెండ్స్, ఇది ఏవియేషన్ డాక్ట్రైన్ నుంచి తీసుకొని మాట్లాడుతున్నా. సో ఇలా రియల్ క్వశ్చన్ ఏందనంటే, నేను పర్సనల్ క్వశ్చన్ వేస్తలేను, సిస్టమిక్ క్వశ్చన్ వేస్తున్నా, సిస్టమ్కి క్వశ్చన్ వేస్తున్నా. బారామతి ఎయిర్పోర్ట్ అనేది మళ్ళొకసారి నేను రిమైండ్ చేస్తున్నా, అన్కంట్రోల్డ్ ఎయిర్పోర్ట్. ఆ రోజు మళ్ళీ బిజినెస్ జెట్ అనేది ఆ రోజు ఆ టైంలో ఆ కండిషన్లల్లో అవసరం ఉండేనా అన్నది నా మొట్టమొదటి ప్రశ్న. మళ్ళీ బారామతిది ఎయిర్పోర్ట్ కేటగిరీ ఏంది, మళ్ళీ దాని రన్వే సూటబిలిటీ ఏంది, ఆనాడి వెదర్ రిపోర్ట్ ఈ ప్రస్తుత దుర్ఘటన జరిగినప్పుడు ఎట్లాంటిది, బారామతి యొక్క ఎయిర్పోర్ట్ ప్రొసీజరల్ డిజైన్ ఏంది, రెగ్యులేటరీ క్లియరెన్స్ ఏంది, ఇక్కడ డీజీసీఏ ఖచ్చితంగా కిక్ ఇన్ అవుతుంది. అయితే కొన్ని పొలిటికల్ థియరీస్ కూడా నడుస్తుంది. అంటే నేను ఇలా మమతా బెనర్జీకి ఆమెమో అన్నదానికి ఆమె ఏదో లొడలొడ వాగుతుంది డబ్బలా రాలేసినట్టు, చిత్రగుప్త అట్లా మాట్లాడేది. మేము డిస్క్లైమర్ చెప్పి కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటా తీసుకొని మాట్లాడుతున్నాం. ఒక వైల్డ్ థియరీ ఏందనంటే ఇది ఒక వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నారు మహారాష్ట్రలో. ఏంది అని అంటే ఒక 4 థియరీలు ఉన్నాయి, 4 వైల్డ్ థియరీస్. మహారాష్ట్రలో నేను పనిచేసిన, మహారాష్ట్రలో మంచి నెట్వర్క్ ఉంది నాకు. ఒకటి కాదు, 2 కాదు, దగ్గర 10 సంవత్సరాలు పనిచేసిన నేను ఒక కంపెనీకి. దాని హెడ్ ఆఫీస్ మొత్తం బాంబేలోనే ఉండే. సో అట్లా నాకు మంచి లింక్స్ ఉన్నాయి. సో ఇవాళ ఒక చర్చ ఏందనంటే విస్పర్స్, రూమర్స్, బేస్లెస్ రూమర్స్, అలిగేషన్స్ అంటాం కదా. ఈ ఆరోపణలు ఏందనంటే అజిత్ పవార్ ఒక తిరుగులేని లీడర్, పవర్ఫుల్ లీడర్, ఒక కన్వీనియంట్ మూమెంట్ ఆయనని ఖతం చేసేసింది. కోల్డ్ ఫ్యాక్ట్స్ ఏందనంటే మిడ్ ఎయిర్ ఎక్స్ప్లోజన్ కాలే, ప్యాటర్న్ రిపోర్ట్ చూడండి మీరు, ఎక్కడ కూడా డిస్ట్రెస్ రికార్డ్ కాలే, మేడే ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ 121/0.5 Hz అనేది అంటారు, లేదు. సిటీఏఎఫ్ కామన్ ట్రాఫిక్ ఫ్రీక్వెన్సీ ఇవంతా పెద్దగా మనకేం కోల్డ్ ఫ్యాక్ట్స్లలోనే ఉన్నది, కోల్డ్ స్టోరేజ్ బాక్స్లలోనే ఉన్నది. ఏదైనా ప్రయర్ థ్రెట్ అడ్వైజరీ ఏమన్నా మనకు వచ్చిందా, డిస్క్లోజ్డ్ బై ది సెక్యూరిటీయా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ సంథింగ్, ఇవన్నీ ఏం లేవు మనకడ. సో ఒక వైల్డ్ థియరీ 1 నడుస్తుంది. ఇది వైల్డ్ థియరీ 2 ఏం నడుస్తుందనంటే ఎవరికన్నా అజిత్ పవార్ చచ్చిపోతే పొలిటికల్ గెయిన్ అవుతుందా. గిరీష్, అప్పుడే నువ్వు రాజకీయం మొదలెట్టినావు అంటే ఒక నిండు ప్రాణం పోయింది ఆ కుటుంబానికి. నేను రాజకీయం చేస్తలే,
ఒక ఆత్మీయత వ్యక్తం చేస్తున్నా. ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ ద డాట్స్, దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నార్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీ ఇన్వెస్టిగేషన్. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఓన్లీ ప్రొసీజర్స్ తీసుకొని నేను మాట్లాడుతున్నాను. సెకండ్ ఏందనంటే ఎవరైనా బెనిఫిట్ అవుతారా అని అంటే పొలిటికల్ బెనిఫిట్, పొలిటికల్ ఇంటెంట్ రెండు సేమ్ కాదు. ఇట్లాంటి ఘటనలు ఏం చేస్తాయంటే రాజకీయాలను తిరగరాస్తాయి. మళ్ళీ ఈ యాక్సిడెంట్లు ఇప్పటికైతే ఎవిడెన్స్ లేదు, కాన్స్పిరసీ ఏందో తెలియదు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఆయనకి ఎవరితో దుష్మని ఉంది నాకు తెలిసి ఆయన ఎవరితో లేకుండే అజాత శత్రువు లెక్కనే ఉండే మహారాష్ట్రలో. సో ఈ పవర్ వాక్యూమ్ ఇప్పుడు ఏదైతే క్లియర్ అయిందో అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో జరిగింది ఈ ఘటన. ఆయన ముంబై నుంచి బారామతి దానికే వస్తున్నాడు. సో అనుమానాలు గంతే, ఇంకా దాని తప్పు ఏం లేదు. మూడో ఘటన తీసుకొని మనం చూస్తే ఇవాళ ఏందనంటే మళ్ళీ ఆ ఏరోప్లేన్ బిజినెస్ జెట్ ఏదైతే ఉందో దాంది మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా? మెయింటెనెన్స్ కేవలం పేపర్ పులిలాగానే పనిచేసిందా? కేవలం పేపర్ మట్టుకే ఉన్నదా? అంటే అఫ్కోర్స్ అది ఇప్పుడు ఏరోప్లేన్ యొక్క హిస్టరీ షీట్స్, లాగ్స్ అవన్నీ తీస్తే బయట పడుతుందొచ్చు. ఇదంతా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్కి వస్తుంది. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు ఈ ఫెయిల్యూర్ అనేది టెక్నికల్ కిందికి వస్తుంది. మళ్ళీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అనేది క్రిమినల్ ప్లాట్ కాదు. నేనే చెప్తున్నా కదా, క్రిమినల్ ప్లాట్ అనేది ఖచ్చితంగా కాదు. అప్పుడు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు అని అంటే ఇంపాసిబుల్ అవుతుంది. బట్ నెగ్లిజెన్స్ బయట పడితే పొగ వస్తుంది కదా, మంట ఎన్నో ఉంటే ఒక పొగ వస్తుంది కదా, ఆ పొగ గురించే మాట్లాడుతుంది. ఫోర్త్ థియరీ ఏందనంటే అజిత్ పవార్ గారిపైన మస్తు ఆరోపణలు కూడా ఉండే. టూ మెనీ ఫైల్స్ ఆయన మీద ఓపెన్ అయ్యి కూడా ఉండే, కరప్షన్ ఫైల్స్. టూ మెనీ ఫైల్స్ ఆయన మీద ఓపెన్ ఉన్నాయి అని అంటే నాకు తెలిసి ఖచ్చితంగా టూ మెనీ ఎనిమీస్ కూడా ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు. మళ్ళా ఇది ఫిక్షన్ స్టోరీయా, ఫ్రిక్షన్ స్టోరీయా, అనలిటికల్గా ఏమవుతుంది ఏం కాదు అనేది చర్చనీయాంశం అవుతున్నది. చర్చనీయాంశం అనేది చాలా డిస్కషన్ పాయింట్కి వస్తున్నది. దీనివల్ల మహారాష్ట్ర పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనేది కంప్లీట్గా షిఫ్ట్ అవుతున్నది. ఎన్సీపీ యొక్క కొయిలేషన్ డైనమిక్స్ అది కూడా ఈ టైంలో, ఏ టైంలో మన ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలలో ఇది ఇట్లా అవుతున్నది అని అంటే ఖచ్చితంగా ఉన్నది. దీనివల్ల రూరల్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా జర షిఫ్ట్ అవుతుంది. మమతా బెనర్జీ ఏం మాట్లాడుతుంది ఏమని అనేది అసలు బేస్లెస్. మేము మాట్లాడింది అబ్సల్యూట్, ఇప్పటిదాకా మాట్లాడింది మేము డేటా. మరొకసారి మేము డిస్క్లైమర్ ఏమని చెప్తున్నాం, మేము ఏదైతే ఇప్పటిదాకా అనలిటికల్ ఎక్సర్సైజ్ చేసినామో, ఏదైతే కంప్లీట్గా అనలిటికల్ ఎక్సర్సైజ్ చేసినామో అది పబ్లిక్ అవైలబుల్, ఏదైతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందో దాని మీదనే బట్టి చేసినాం. మేము ఎవ్వరి మీద, ఏ ఇండివిజువల్ మీద, ఏ సంస్థ మీద, ఏ ఇన్స్టిట్యూషన్ మీద, ఏ అథారిటీ మీద, ఏ పొలిటికల్ పార్టీ మీద, పొలిటికల్ పర్సన్ మీద అలిగేషన్స్ రేజ్ చేయలే. మేము కేవలం హైపోథెటికల్ సినారియోస్ తీసుకున్నాం, కన్క్లూజన్స్ ఏం పెట్టలేం. ఇప్పుడు కూడా ఫైనల్గా దీన్ని నిర్ధారించాల్సింది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీసే, డీజీసీఏ ఆర్ ఏఏఐబి లాంటి పెద్ద పెద్ద ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉంటాయో వాళ్ళే చేయాలి. చిత్రగుప్త్ రూల్ ఆఫ్ ది లాని ఎప్పుడు రెస్పెక్ట్ చేసింది, చేస్తుంది, చేయబోతుంది కూడా. మేము ఏది కూడా హలో మాట్లాడము కూడా. బట్ మా ప్రశ్నలను అక్యూజేషన్స్ అనుకుంటే అది తప్పైంది. భారత్ మాతాకి జై.